నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరు నమ్మితే ఏమి, నమ్మకపోతే నమ్మినోడు ధన్యుడు, నమ్మనోడు వాళ్ళ లెక్కవాడు చెప్పుకోవాలి. మాకు చెప్పిన పని ఏంది, మన అందరికీ చెప్పిన పని ఏందంటే, నీకు బయలుపరిచిన సత్యాన్ని లోకానికి ప్రకటించు, ఇది నీ బాధ్యత. ప్రభువా, ఎవరికి చెప్పినా వినట్లేదు ప్రభు అంటే అది నీకు అనవసరం, నువ్వు ప్రకటిస్తావు. విన్నవాడు ధన్యుడు, వినని వానికి నేను అడుగుతా తీర్పులో. రేపు నా ముందుకు వస్తారు, మొత్తం నిలబడతారు. నీవు నన్ను ఎందుకు విశ్వసించలేదని నేను అడుగుతా. అప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారో నేను చూస్తాను. నీకైతే నేను చెప్పిన పని నువ్వు చెయ్యి, నువ్వు ప్రకటించుకుంటా వెళ్ళిపో. నిత్య జీవానికి నిర్ణయించబడ్డ వాళ్ళందరూ తప్పనిసరిగా విశ్వసిస్తారు. నిత్య నరకానికి నిర్ణయించబడిన వారు త్రోసివేస్తారు, ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు, విసర్జిస్తారు. కాబట్టి నీ పని నువ్వు చేసుకుంటా పొమ్మని మనందరికీ ఆజ్ఞ ఇచ్చాడు. అందుకే ఈరోజు మనం ఎలుగెత్తి మొత్తుకుంటున్నాం. తిడుతున్నా, దూషిస్తున్నా, కొడుతున్నా, కొన్ని చోట్ల ప్రాణాలు తీస్తున్నా సరే, యేసునందు విశ్వాసం ఉంచండి, రక్షించబడతారు. లేకపోతే నిత్య శిక్షకు గురవుతారు, నరకాగ్నికి వెళతారు. సహోదరులారా, ఈ భూమి మీద జీవితం శాశ్వతం అనుకోకండి. ఈ జీవితం మారిపోతుంది, ఏదో ఒకనాడు ముగిసిపోతుంది. రాబోయేటువంటి ఆ లోకం స్థిరం, రాబోయే ఆ రాజ్యం స్థిరం. యేసునందు విశ్వాసం ఉంచండి, నరకం నుంచి తప్పించుకోండి, నిత్య జీవానికి చేరండి అని బ్రతిమలాడి మొత్తుకొని నెత్తి నోరు కొట్టుకొని ఎందుకు చెప్తున్నామంటే, దేవుడు చెప్పాడు కాబట్టి. సమాజాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి, సమాజం రక్షింపబడాలని మనసారా కోరుకుంటున్నాం కాబట్టి, అందరూ బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు అన్న మాట 100% నెరవేరాలని కోరుకునేది ఎవరైనా ఉన్నారు భూమి మీద అంటే అందులో నెంబర్ 1లో దేవుని బిడ్డలే వస్తారు. అందరూ బాగుండాలి. తాగుబోతులు మారాలి, దొంగలు మారాలి, నరహంతకులు మారాలి, వ్యభిచారులు మారాలి, వేశ్యలు మారాలి, మోసాలలో బతికే వాళ్ళు మారాలి, సత్యం తెలియక అజ్ఞానాంధకారంలో ఉన్నవాళ్ళు మారాలి. ప్రజలంతా రక్షింపబడాలి, ప్రజలంతా బాగుండాలి, వారి కుటుంబాలతో కళకళలాడుతూ ఉండాలి, నిత్య జీవంలో ఉండాలని కోరుకునే వాళ్ళలో మొట్టమొదట వచ్చేది క్రైస్తవులు. ప్రతి క్రైస్తవుడు సత్క్రైస్తవుడైతే, నిజమైన క్రైస్తవుడైతే దేవుని ఆజ్ఞ ప్రతిరోజు దేశం కోసం ప్రార్థన చేయకుండా ఉండడు. మోకాళ్ళు నేను ప్రతిసారి కూడా దేశం కోసం ప్రార్థన చేస్తాడు ఒక నిజాయితీ గల క్రైస్తవుడు. జాతి కోసం ప్రార్థన చేస్తాడు, భరత జాతి కోసం ప్రార్థన చేస్తాడు, ప్రపంచం కోసం ప్రార్థన చేస్తాడు, ప్రజలందరి రక్షణ కోసం ప్రార్థన చేస్తాడు ఒక సత్క్రైస్తవుడు. నువ్వు ప్రార్థన చేయట్లేదా దేశం కోసం? ప్రతిరోజు చేస్తున్నానన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేశం కోసం చేతులు ఎత్తండి. అట్లా